స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసకు ఉన్న జాయింట్స్, ఫేసెడ్ జాయింట్స్ అంటాం. ఆ ఫేసెడ్ జాయింట్స్ యొక్క కీలవాతాన్ని స్పాండిలైటిస్ అంటాం. అంటే మనకు మెడ నుంచి మనకు నడుం వరకు, కింది వరకు మనకు రకరకాల ఎముకలు ఉంటాయి. సర్వైకల్ వర్టిబ్రే, థొరాసిక్ వర్టిబ్రే, లంబార్ వర్టిబ్రే, సాక్రల్ వర్టిబ్రే. ఇవి మనకు పైనుంచి కింది వరకు ప్రతి ఎముకకు మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్స్ ని, రెండు జాయింట్స్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంటాయి. ఈ రెండు జాయింట్స్ని మనం ఫేసెడ్ జాయింట్స్ అంటాం. వాటి యొక్క ఉత్తేజం చెంది నొప్పి రావడాన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. సో యూజువల్గా స్పాండిలైటిస్ అనేది కామన్గా నెక్ రీజన్లో చూస్తుంటాం. ఆ తర్వాత నడుంలో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే మన బాడీలో ఎక్కువగా మూమెంట్ వచ్చేది మనకు మెడ మరియు నడుంలో కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. జాయింట్స్, ఈ వెన్నుపూస యొక్క జాయింట్స్ యొక్క ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ స్పాండిలైటిస్ అనే సమస్య ఏర్పడుతుంది. కుడ్ బి ట్రివియల్ ఇంజురీస్ కావచ్చు, అంటే తెలియక చిన్న దెబ్బలు తాగడం కానీ, పడుకునే టైంలో ప్రాపర్గా పిల్లో పెట్టుకోకపోవడం కారణం అని, డ్రైవింగ్ చేసేటప్పుడు జర్క్స్ వలన జాయింట్స్లలో దెబ్బలు తేయడం వల్ల కానీ, ఆస్టోపరోసిస్ అంటే విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వల్ల ఎముక అరిగిపోయి స్పాండిలైటిస్ డెవలప్ కావచ్చు. ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ వలన కూడా స్పాండిలైటిస్ డెవలప్ కావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కూడా మనకు స్పాండిలైటిస్ రావచ్చు. ఆ ఇరిటేషన్ వలన కూడా, మజిల్ స్పాజం వలన కూడా మనకు స్పాండిలైటిస్ రావచ్చు. సో ఇలా సమ్టైమ్స్ డిస్క్ వలన రావచ్చు, బోన్ ట్యూమర్స్ వలన రావచ్చు, ఇలాంటి కాకుండా బోన్ యొక్క ఇన్ఫెక్షన్ అంటే ఆస్టోమైల్టిస్ వలన కూడా మనకు స్పాండిలైటిస్ రావచ్చు. సో ఇన్ని రకాలుగా స్పాండిలైటిస్ కీలవాతంతో పాటు ఎన్నో, అంటే రుమటాయిడ్ కానీ, సోరియాటిక్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ట్యూబర్కులోస్ ఆర్థరైటిస్ కానీ, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఇలా ఎన్నో ఆర్థరైటిస్ వల్ల కూడా మనకు స్పాండిలైటిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనం బేసిక్గా మెడ నొప్పి, నడుము నొప్పి అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తాం. సో యూజువల్గా మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు ఏవైతే అరుగుదల కనబడుతుందో జాయింట్స్లలో, జాయింట్స్ పొరలు ఉత్తేజం చెందుతాయో దాన్ని బట్టి మనం స్పాండిలైటిస్గా డిసైడ్ చేస్తాం. సిటీ, ఎంఆర్ఐలో ఇంకెక్కువగా స్పెసిఫిక్గా మనకు తెలుసుకోవచ్చు. దీనికి తోడు కీలవాతం, స్పాండిలైటికి సంబంధించిన ఏ కీలవాతమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి రకరకాల రక్త పరీక్షలు చేయటం వల్ల మనం స్పెసిఫిక్గా కీలవాతాన్ని తెలుసుకొని ఆ కీలవాతం ద్వారా మనం ఈ స్పాండిలైటిస్ అనే వ్యాధికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెయిన్ కిల్లర్స్ ఈజ్ ద బెస్ట్. ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వలన ఆ యొక్క రియాక్షన్, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అయ్యి నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. సెకండ్, సపోర్టివ్ థెరపీస్. సపోజ్ ఆస్టోపోరోసిస్ ఉంది, విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉంటే సప్లిమెంట్స్ ఇవ్వడం, లిగమెంట్స్, మజిల్స్ స్పాజంలో పోతే కొలాజిన్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల కొంత ప్రెషర్ తగ్గుద్ది. వీళ్ళల్లో ఎక్కువగా విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉంటే సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. అంతేకాకుండా మినరల్స్, మెగ్నీషియం, జింక్, అలాగే మనకు సంబంధించిన విటమిన్స్ కూడా సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల కూడా ఈ స్పాండిలైటిస్ కొంత సపోర్ట్ ఉంటుంది. సో అంతేకాకుండా ట్యూబర్కులోస్ వస్తే యాంటీ ట్యూబర్కులోస్ ట్రీట్మెంట్ ఇవ్వడం, రుమటాయిడ్ అయితే యాంటీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వలన కూడా మనం ఇది చేయగలుగుతాం. సో ఇనిషియల్గా మనం ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, ఆ తర్వాత రక్త పరీక్షలు చేసేసి స్పెసిఫిక్గా ఈ ఆర్థరైటికి సంబంధించిన, స్పాండిలైటికి సంబంధించిన వ్యాధిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ వీ డూ, సాఫ్ట్ కాలర్ ఇచ్చి నెక్ని కానీ బ్యాక్ని కానీ మనం సపోర్ట్ ఇచ్చేసి ఈ నొప్పి పెరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లంబార్ బెల్ట్ కానీ లేకపోతే నెక్ మనం సాఫ్ట్ కాలర్ కానీ ఇవ్వటం వలన, ఇమ్మొబిలైజ్ చేయటం వలన కూడా ఫ్రిక్షన్ తగ్గి పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. దానికి తోడు సప్లిమెంట్స్, విటమిన్స్, పెయిన్ కిల్లర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు మనకు న్యూరలాజికల్ వీక్నెస్ ఏదైనా ఉంటే ఆ స్పెసిఫిక్గా ఎంఆర్ఐ చూసి న్యూరలాజికల్ వీక్నెస్ ప్రోగ్రెసివ్ అయితే దానికి సంబంధించిన మెడిసిన్స్, జాగ్రత్తలతో పాటు అవసరం ఉంటే సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో స్పాండిలైటిస్లో లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల కానీ, లేకపోతే మాత్రలు ఇవ్వటం కానీ, బ్రేసెస్ ఇవ్వటం వల్ల కానీ, లేకపోతే ప్రాపర్గా కేర్ తీసుకోవటం వల్ల కానీ ఉంటే మనకు డెఫినెట్లీ చాలా హెల్పింగ్గా ఉంటుంది. ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకునే ఆస్కారం కూడా బాగా ఉంటుంది.